మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయకుండా న్యాచురల్ గా గ్లోయింగ్ స్కిన్ ని మనం ఎలాంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ లేకుండా 10 days లోనే ఎలా తెచ్చుకోవాలని ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను. యూజ్ క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్. మనకి గ్లోయింగ్ స్కిన్ కావాలంటే E2 మాత్రం బేసిక్ భయ. ఎందుకంటే మన బాడీ స్కిన్ కంటే మన ఫేస్ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో మన మార్కెట్ లో దొరికే హార్ సోప్స్ ని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ పాడైపోతుంది. సో ఒక మంచి క్లెన్జర్ ని అయితే కొనుక్కోండి. అండ్ ఈ క్లెన్జర్ తో డైలీ 2 times మీ ఫేస్ ని వాష్ చేసుకోండి. ఎందుకు చేయాలంటే మన ఫేస్ మీద ఉన్న డర్ట్ అండ్ పొల్యూషన్ ని ఈ క్లెన్జర్ క్లియర్ చేసి మనకి ఫ్రెష్ లుక్ ని అయితే ఇస్తుంది. అండ్ ఫేస్ వాష్ చేసిన 5 minutes తర్వాత మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మన స్కిన్ ని ఇది హైడ్రేట్ చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ ఇంకొంచెం గ్లోయింగ్ గా కనిపిస్తుంది. యూజ్ ఐస్ క్యూబ్స్. మనం మార్నింగ్ లేవగానే మన ఫేస్ పఫీగా ఉంటుంది. సో ఈ ఐస్ క్యూబ్స్ మన ఫేస్ మీద ఉన్న పఫీనెస్ ని పోగొట్టి ఇన్స్టెంట్ గ్లోన్ అయితే ఇస్తాయి. ఐస్ క్యూబ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అయ్యి మన ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. సో డైలీ మీరు మార్నింగ్ లేవగానే ఐస్ క్యూబ్స్ ని అప్లై చేసుకోండి. మీరు డైరెక్ట్ గా అప్లై చేయకుండా ఒక క్లాత్ లో చుట్టుకొని మీ ఫేస్ కి అప్లై చేయండి. ఆర్ ఎల్స్ ఆస్టన్ హాల్ చేసినట్టు ఒక బౌల్ లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మీ ఫేస్ ని డిప్ చేయండి. డ్రింక్ బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూస్ వల్ల మనలో ఉన్న టాక్సిక్ బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది భయ్య. అండ్ అలానే మన బ్లడ్ కి కావాల్సిన ఆక్సిజన్ ని కూడా ఈ బీట్రూట్ జ్యూస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దీని వల్ల మన ఫేస్ చాలా గ్లోయింగ్ గా తయారవుతూ ఉంటుంది. అండ్ బీట్రూట్ జ్యూస్ లో విటమిన్ సి అండ్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి భయ్య. ఇవి మన ఫేస్ ని బ్రైటన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ నీకు అనీవెన్ స్కిన్ ఉన్నా కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. ఈ బీట్రూట్ జ్యూస్ ని మనం డైలీ కన్జ్యూమ్ చేస్తే స్కిన్ ఎలర్జీ అండ్ ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఓన్లీ 3 times a week ఈ బీట్రూట్ జ్యూస్ ని కన్జ్యూమ్ చేయండి. యూజ్ సన్ స్క్రీన్. మనందరం బాహుబలి మూవీ చూస్తూ ఉంటాం కదా, అందులో మహిష్మతిని ఒకవైపు నుండి ప్రొటెక్ట్ చేసుకొని ఇంకోవైపు ఎలా అయితే ఎనిమీస్ మీద అటాక్ చేస్తారో మనం కూడా అలానే చేయాలి. మన ఫేస్ ని ఒకవైపు నుండి సన్ నుండి ప్రొటెక్ట్ చేసుకొని ఇంటర్నల్ గా గ్లో అప్ తెచ్చుకోవాలి. సో ఇంటర్నల్ గా గ్లో అవడానికి నేను పై చెప్పిన స్టెప్స్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. మరి సన్ నుండి ప్రొటెక్ట్ అవ్వాలంటే ఒక మంచి సన్ స్క్రీన్ మాత్రం నీకు ఉండాలి భయ్య. సో ఈ సన్ నుండి ప్రొటెక్ట్ చేసుకొని మన స్కిన్ ఇంకొంచెం హైడ్రేటెడ్ గా కనిపించాలంటే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాలి బ్రో. సో ఇప్పుడు నేను చెప్పింది కన్సిస్టెంట్ గా 2 weeks చేస్తే నీకు రిజల్ట్స్ పక్కాగా కనిపిస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మోర్ గ్లో అప్ అండ్ గ్రూమింగ్ టిప్స్ కోసం నా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.